హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కల్పన వైబ్స్ లైఫ్. ఈరోజు నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్లో మా హడావిడి చూడాలి, మామూలుగా ఉండదు. సో ఎంగేజ్మెంట్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఇతనే బాను, ఇతనికే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందనమాట. సో ఎవరితోనో కాదు, వాళ్ళ మరదలతోనే ఫిక్స్ అయింది. సో హ్యాపీగా ఎంగేజ్మెంట్ సెరమనీ ప్రారంభించేసుకున్నాడు. సో తన పేరు వైష్ణవి. సో వీళ్ళిద్దరు బావ మరదలు, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే సో వీళ్ళిద్దరు కలుస్తారని వాళ్ళకి ఏ రోజు అనుకో ఉండరు. కానీ విధి ఉంటుంది కదా, డెస్టినీ. సో ఎవరిని ఎక్కడికి ఎలా చేర్చాలో అక్కడికి అలా చేరుస్తుందనమాట. సో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, కానీ ఏ రోజు కూడా వాళ్ళు అలా అనుకో ఉండరు. కానీ ఒకరోజు వాళ్ళకే అనిపించుంటుంది సో మన లైఫ్ ఎవరితో ముడిపడి ఉంటుంది అని. సో ఫైనలీ మా బాను లైఫ్ వాళ్ళ మరదలతోనే ముడిపడింది. అది తెలియక ఏదేదో చేస్తాడు, కానీ తీరా మరదల దగ్గరికి వచ్చి రీచ్ అయ్యాడు. అంతే ఏమో కదండి డెస్టినీ అంటే. సో మనకు టైం వచ్చినప్పుడు వాళ్ళని మన దగ్గరికి ఎలా అయినా రీచ్ అయ్యేలాగా చేస్తుంది. సో నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా వాళ్ళ మరదల్ని ఎంగేజ్మెంట్ చేసుకునేశాడు. సో మ్యారేజ్ వివరాలు త్వరలోనే మీకు తెలియజేస్తాను. సో మేము ఎలా హడావిడి చేసామనేది ఈ వీడియోలో ఉంది, చూసేయండి. సో మేమందరం కలిసాము, సో బాగా ఎంజాయ్ చేసాం. దాని ట్రీటే ముందు మాకు ఇచ్చేసాడనమాట. సో ఆ ట్రీట్ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇదంతా బీటెక్ వాళ్ళనమాట. సో బీటెక్లో మేము చేసే అల్లరి మామూలు అల్లరి కాదు. సో అలాంటిది మేమంతా ఒక రోజు కలిసామంటే మా హడావిడి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నాం, కానీ ఒక రోజు అనుకుంటే ఆ రోజు మేము ఖచ్చితంగా రీచ్ అయ్యేవాళ్ళం. సో ఎవ్వరం మిస్ అయ్యేవాళ్ళం కాదు. సో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ రోజంతా. సో బాను పెళ్ళిలో బాను ఏడిపిస్తూ బాగా ఎంజాయ్ చేసాం. సో ఫైనల్గా బానుకి ఎంగేజ్మెంట్ అవుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మా ఫ్రెండ్స్ అందరం బాగా ఎక్కిరించాం బానుని. సో ఎందుకంటే బాను అసలు పెళ్ళే చేసుకోను, నాకు అమ్మాయిలే వద్దు అన్నవాడు ఇప్పుడు ఫైనల్గా మరదల చేతుల్లో ఇరుక్కుపోయాడు. సో ఇంకెందుకు మేము హ్యాపీగా ఉండం చెప్పండి. సో అలాంటిది మేము బాగా ఎక్కిరించకుండా ఉంటామా చెప్పండి. అలా హ్యాపీగా ఎంగేజ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక్కొక్కరుగా ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇది బాను వాళ్ళ, సో ఇది బాను వాళ్ళ ఫ్యామిలీ, అమ్మా నాన్న అత్త మామలతో ఫోటో తీసుకుంటున్నాడు ఫస్ట్. సో వాళ్ళ ఆశీర్వాదం మనకు చాలా మెయిన్ కదండి. చూసారు కదా మీరే, పంతులు గారు ఎంత బలంగా ఆశీర్వదించారు. మీరు కూడా నా ఫ్రెండ్ని అంతే విధంగా ఆశీర్వదించి కలకాలం కలిసి ఉండేలాగా కోరుకోండి. సో ఇంకొకటి, నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి, మంచి కంటెంట్ వస్తుంది పోను. సో అలా బాను ఎంగేజ్మెంట్ అనేది హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఫొటోస్ తీసుకోవడం, మాతో ఫొటోస్ తీసుకోవడం, అవుటర్స్తో ఫొటోస్ తీసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, ఇదంతా అయిపోయిన తర్వాత మేమేం చేసాం. సో ఇలా బాను ఎంగేజ్మెంట్ తర్వాత మేమంతా ఇలా నవ్వుకుంటున్నాం అనమాట. సో నేను వీడియో తీస్తున్నానని చెప్పి వాళ్ళు నన్ను కామెంట్ చేస్తున్నారు, నా ఫ్రెండ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇలా బాను ఎంగేజ్మెంట్ అనేది కంప్లీట్ అయింది. సో దాని తర్వాత బానుకి అందరం కేక్ కటింగ్ అనేది చేపిస్తున్నాం అనమాట. సో బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజంతా.
ఇంకా హ్యాపీగా గడిచిపోయిందనమాట. సో కేక్ కటింగ్ అలా స్టార్ట్ అయింది. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బానుకు చెప్తున్నాం అనమాట. సో మేము మరదలకి తినిపించు అని, మేమంతా ఉన్నామని చెప్పి సిగ్గుపడుతున్నాడు. సో అలా నవ్వుకుంటూ గడిపేశామన్నమాట. సో తర్వాత ఇంకా మంగళహారతులు ఇవ్వడానికి ఆంటీ వాళ్ళు వచ్చేసారు స్టేజ్ మీదకి. సో వాళ్ళు హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా డిన్నర్కి వెళ్ళిపోయామన్నమాట. సో బాను వాళ్ళని కలిసి కూర్చోబెట్టాము. సో వాళ్ళు ఫుడ్ తింటుంటే మేము కామెంట్ చేస్తున్నాం అనమాట. సో ఒకరినొకరు తినిపించుకోండి అని చెప్పి. సో ప్రియ వదులుతుందా, ప్రియ ఇంకా కామెంట్ చేస్తుంది. అలా గడిచిపోయిందనమాట. సో ఒకరికొకరు తినిపించుకుంటూ హ్యాపీగా ఉన్నారు. సరే అని మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. సో అందుకని నా ఫ్రెండ్స్ నన్ను ఇంటికాడ డ్రాప్ చేద్దామని వస్తున్నారు. సో ఇంతే అండి నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ వీడియో. మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.